అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. మరి ఈ వసంత పంచమి ఎందుకు జరుపుకుంటారు? పఠించాల్సిన మంత్రం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలోని శుక్లపక్షంలో 5వ రోజున వసంత పంచమి జరుపుకుంటారు. పురాణాల ప్రకారం వసంత పంచమి రోజుని బ్రహ్మదేవుని నోటి నుంచి సరస్వతి తల్లి ఆవిర్భవించింది. ఈ రోజు సరస్వతి దేవిని ఆరాధించడం వల్ల, పూజా సమయంలో ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనకు ఐశ్వర్యం, సంపద, తెలివితేటలు పెరుగుతాయని నమ్ముతారు. ఈ సందర్భంగా సరస్వతి పూజ చేసే సమయంలో ఈ శక్తివంతమైన మంత్రాన్ని పఠించడం వల్ల విద్యార్థులకు చదువు పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. మరి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అర్థము: సరస్వతి, దీవెనల దాత మరియు సకల కోరికల స్వరూపిణి, నీకు నమస్కారము. చదువులలో చేరుతున్నాము. నాకు ఎప్పటికీ సార్థకత కలుగుగాక.